ఫ్రెండ్స్, మన చిన్న బాల్కనీ గార్డెన్లో చూడండి ఆకుకూరలు ఎంత బాగా పెరుగుతున్నాయో. తోటకూర ఇది, అలాగే ఇవి శనగలు, ఇది పొన్నగంటి కూర, ఇంకా ఇది గంగవాయిల కూర, ఇది సోయ కూర. ఇవన్నీ కూడా జీరో బడ్జెట్ అండి, ఏది కూడా కొనలేదు. జస్ట్ మార్కెట్లో మనం కొన్ని మిలిగిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు నాటాము అంతే. అలాగే శనగలు మాత్రం స్ప్రౌట్స్కి మనం వాడతాం కదా, అవి మొలకలు వచ్చేస్తే పెట్టాము. ఇప్పుడు మళ్ళీ శనగలు కూడా వచ్చేసాయి. ఇవి దీని ఆకుకూరలు కూడా వాడతాము. పుదీనా కూడా స్టెమ్స్ పెట్టేస్తే ఎంత బాగా వచ్చింది. తోటకూర కూడా స్టెమ్సే పెట్టాము కట్ చేసి. గంగవాయిల కూర కూడా స్టెమ్సే పెట్టాము. పొన్నగంటి కూర, ఇవన్నీ కూడా ఆకుకూరలు స్టెమ్స్తో పెడితే పెరిగినాయి. సోయ కూర మాత్రం సీడ్స్ వేసాము, సోంఫ్ సీడ్స్ వేస్తే వచ్చింది. శనగలు మాత్రం స్ప్రౌట్స్ వేసాము, అంటే శనగలు స్ప్రౌట్స్ వస్తాయి కదా మనం తినే స్ప్రౌట్స్, అవి కొన్ని అలాగే వేసేస్తే వచ్చేసాయి. సో ఇంత చిన్న బాల్కనీలో ఆకుకూరలు కూడా బాగా పెంచుకోవచ్చు.